ఎక్కడా గ్యాస్ కొరత లేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సోషల్ మీడియాలో వచ్చే వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా బుకింగ్స్ చేస్తున్నారని అన్నారు. పట్టణాల్లోని గ్యాస్ వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పైప్డ్ గ్యాస్పై కొత్త పాలసీ తీసుకువచ్చేలా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవాలన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మాకు దీపంలో మా లబ్ధిదారుల లిస్ట్ ఉందో సేమ్ లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు మేము యావరేజ్గా సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. కొన్ని రోజుల్లో 3,40,000 మందికి కూడా మేము అందించాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కొరత ఉందనే భావన కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 రోజులు ఇటువంటి సమాచారం క్షేత్రస్థాయిలో కావాలనే ఒక భయోందనలు సృష్టించడానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు రియాక్ట్ అయ్యి 2 లక్షల బుకింగ్లు కాస్త ఒకే రోజున 5 లక్షల బుకింగ్లు చేయడం వలన ఆ బ్యాక్ ఎండ్ గ్యాప్ వచ్చింది తప్ప డెలివరీస్లో ఎక్కడ కూడా ఈ 3 ఆయిల్ కంపెనీస్ చాలా అద్భుతంగా రాత్రింబగలు కృషి చేసి ఈ కొరత లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం.